وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الحدي حدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله سبحانه وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال سبحانه وتعالى: يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد وكم أهلكنا قبلهم من قرن أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد. وقال سبحانه وتعالى: قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. تولج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق من تشاء بغير حساب. సమస్త పొగడ్తలు, సర్వ ప్రశంసలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. అదేవిధంగా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి చిట్టచిరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదర సోదరిమణులారా, ఖుత్బాయ్ మస్నా తర్వాత సూరా అలీ ఇమ్రాన్ నుండి 26, 27 ఆయతులు మీ ముందు పఠించబడ్డాయి. ఈ ఆయతుల నేపథ్యంగా ఈరోజు మన జుమ్మా యొక్క ప్రసంగం యొక్క అంశం వచ్చి అల్లాహ్ యొక్క ఔన్నత్యం అనే విషయంలో కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేవారికి, వినేవారికి వాటిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను, జిన్నాతులను సృష్టించింది కేవలం తన ఆరాధన నిమిత్తం. మనిషి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి, ఆరాధన చేసే విషయంలో చాలా వెనుకల పడి ఉన్నాడు. పుణ్యకార్యాలు చేసే విషయంలో కూడా వీళ్ళు చాలా వెనుక పడి ఉన్నారు ప్రతి దాసుడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క శక్తి సామర్థ్యం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆయనకు, ఆయన ప్రవక్తకు, ఆయన ధర్మానికి విధేయత కనబరుస్తూ జీవితం గడుపుతారు. ఎవరి జీవితంలో అయితే, ఎవరి హృదయాలలో అయితే అల్లాహ్ యొక్క ఔన్నత్యం లేదో, ఆయన యొక్క శక్తి సామర్థ్యం యొక్క ఘనత లేదో, వారు అల్లాహ్ యొక్క ఆరాధనకు, అల్లాహ్ యొక్క ధర్మానికి
ఆయనకు విధేయత కనపరచడానికి దూరంగా ఉంటారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు దైవ ప్రవక్తలు. దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో, ఓ అల్లాహ్, నువ్వు మృతులను ఎలా తిరిగి బ్రతికిస్తావు అనే విషయంలో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రస్తావనను సూరా బకరా ఆయత్ నంబర్ 261లో తీసుకువచ్చారు. అల్లాహ్ సుబ్హానహు తెలియజేస్తున్నారు, వ ఇద్ ఖాల ఇబ్రాహీము రబ్బి అరిని కైఫ తుహ్యిల్ మౌతా. ఓ ప్రభు, నీవు మృతులను ఎలా బ్రతికిస్తావు? అల్లాహ్ అంటున్న సమాధానంగా, ఖాల అవలం తుమిన్, ఇబ్రాహీం, నీకు నమ్మకం లేదా? ఖాలు బలా, వాళ్ళ నాకు నమ్మకం ఉంది. వలాకి లియత్మఇన్న కల్బి, నాకు ఆత్మ తృప్తి కోసం, నా యొక్క ఆత్మ సంతృప్తి కోసము నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో నాకు తెలియజేయి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారు, ఖాల ఫఖుద్ అర్బఅతం మినత్ తైర్ ఫసిర్హున్న ఇలైక్. వా ఇబ్రాహీం, నీవు 4 పక్షులను తీసుకో, వాటిని మంచిగా చేసుకో. ఆ తర్వాత సుమ్మ జఅల్ అలా కుల్లి జబలిన్ మిన్హున్న జుజ్ఆ, నీవు ఆ పక్షులను హతమార్చి కోసివేసి వాటి యొక్క మాంసాన్ని 4 పర్వతాల మీద పెట్టు. తఫ్సీర్లో వస్తుంది 7 పర్వతాల మీద పెట్టడం జరిగింది. ఆ తర్వాత సుమ్మ దహున్న యఅతీనక సఅయా వఅలం అన్న అల్లాహ అజీజున్ హకీం. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వాటిని పిలుస్తారో ఆ 4 పక్షులు లేచి వస్తాయి. సుబ్హానల్లాహ్. చూశారు సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా మృతులను బ్రతికిస్తాడు. మరణాంతర జీవితంపై చాలామందికి విశ్వాసం ఉండదు. అవును, నేను చనిపోతే అవుతాను భయ్, మట్టిలో కలిసిపోతాము, మరి ఎవరు లేపుతారు అని ఒక విశ్వాసాన్ని చాలామంది కలిగి ఉంటారు. వాస్తవానికి ఒక విశ్వాసకు మూల స్తంభాల్లో ఒక స్తంభం ఏమిటంటే పరలోకాన్ని విశ్వసించడం, మరణాంతర జీవితాన్ని విశ్వసించడం. సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, ఫఇజా నుఫిఖ ఫిస్సూరి ఫఇజా హుమ్ మినల్ అజ్దాసి ఇలా రబ్బిహిమ్ యన్సిలూన్. ప్రళయ దినాన సూరు ఊదబడుతుంది, సమస్త ప్రజలు, సమస్త మానవులు తమ సమాధుల నుండి లేచి నిలబడి అల్లాహ్ వైపుకు పరిగెడుతారు. కానీ వాస్తవానికి మనిషి తమ యొక్క పుట్టుక గురించి మర్చిపోయాడు. వాస్తవానికి మనిషి తమ మొదటి పుట్టుక గురించి మర్చిపోయాడు. ఏమున్నాడు మనిషి? ఏమి లేడు. ఒక వీర్య బిందువుతో తల్లి గర్భంలో జీవితాన్ని విసారించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వదరబ లనా మసలా వనసియ ఖల్ఖహు قال من يحيي العظام وهي رميم قل يحييها الذي أنشأها أول مرة وهو بكل شيء عليم وهو بكل خلق عليم. అల్లాహ్ ఏమంటున్నారు, వారి యొక్క మొదటగా పుట్టించబడ్డారు, మొదటగా వారు పుట్టుక జరిగిందో దాన్ని వారు మర్చిపోయారు. అంటున్నారు, మేము చనిపోయిన తరువాత మా ఎముకలను ఎవరు తిరిగి లేపుతారు అని వారు అంటున్నారు. అలా అంటున్నారు, కుల్ యుహ్యిహల్లదీ అన్షఅహా అవల మర్రా, ఎవరైతే మొట్టమొదటిగా మీకు జీవితాన్ని ఇచ్చాడో అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి మిమ్మల్ని లేపుతాడు. ఇది ఒక ఉదాహరణ. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ను వేడుకుంటారని ప్రశ్నిస్తారు, ఓ అల్లాహ్ మృతులను ఎలా బ్రతికిస్తావు అనే విషయంలో. రెండవ ఉదాహరణ మూసా అలైహిస్సలాతు వస్సలాం. మూసా అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ను చూడాలని ఒక తాహత పడతారు. ఎవరు? మూసా అలైహిస్సలాతు వస్సలాం. మూసా అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే తూరు పర్వతాన్ని చేరుకుంటారు, వలమ్మా జా మూసా లిమీఖాతినా వకల్లమహు రబ్బుహు. మూసా అలైహిస్సలాతు వస్సలాం సమయానికి పర్వతం దగ్గర చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వకల్లమహు రబ్బుహు, అతని ప్రభుతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఖాల రబ్బి అరిని అంజిర్ ఇలైక్, ఓ నా ప్రభు, నేను మిమ్మల్ని చూడాలి. అలా ఉంటున్నారు. ఖాల లం తరాని, ఓ మూసా, నన్ను చూడలేవు. వలాకిన్ ఇంజురు ఇలల్ జబలి ఫైన్ ఇస్తఖర్ర మకానహు ఫసౌఫ తరాని. ఓ మూసా, నీవు గనక ఆ పర్వతం వైపు చూస్తే పర్వతం వైపు చూసి నిలకడగా నిలబడితే నువ్వు నన్ను చూసినట్లే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం అంటారు. ఫలమ్మా తజల్ల రబ్బుహు లిల్ జబల్ జఅలహు దక్కా వఖర్ర మూసా సైకా. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తేజస్సు ఆ పర్వతం పడుతుందో పర్వతము తునకలుగా పగిలిపోతుంది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఔన్నత్యం సోదరులారా.
ఒక పర్వతం నిలబడలేకపోయింది అలాగ తేజస్సు ముందర. ఎప్పుడైతే ఆ తేజస్సు పడిందో మూసా అలైహిస్సలాతు వస్సలాం కూడా స్పృహ కోల్పోయి పడిపోతారు. ఫలమ్మా అఫాక ఖాల సుబ్హానక తుబ్తు ఇలైక వ అనా అవ్వలుల్ ముమినీన్. ఓ అల్లాహ్, నీవు పరమ పవిత్రుడవు, నేను నా ఆత్మ పట్ల దౌర్జన్యం చేసుకున్నాను, అన్యాయం చేసుకున్నాను, నువ్వు నన్ను క్షమించు, నేను మొట్టమొదటిగా విశ్వసించే వారు చేరిపోయాని చెప్పి మూసా అలైహిస్సలాతు వస్సలాం తమ ప్రభువు పట్ల పాశ్చాత్యం చెందుతారు. ఈ రెండు ఉదాహరణ సోదరులారా. ఒకటి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం మృతులను ఎలా బ్రతికిస్తావు అల్లా. రెండవది మూసా అలైహిస్సలాతు వస్సలాం అల్లాహను చూడాలని ఒక ఆశ. ఇహలోకపు కళ్ళు అల్లాహను చూడలేవు. లా తుదరికుల్ అబ్సార్ వహువ యుదరికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. ప్రాపంచిక కళ్ళు సృష్టికర్తను చూడగలుగుతాయా? చూడలేవు. అల్లాహ్ సమస్తం చూస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు అన్ని తెలిసినవాడు. సోదరులారా, మన సృష్టికర్తను ఎవరైతే మమ్మల్ని సృష్టించాడో, సమస్త లోకాలను సృష్టించాడో, సమస్త జీవరాశులను సృష్టించాడో, ఆయన మనం ఎక్కడ సందర్శిస్తాము? స్వర్గంలో. ఎక్కడ? స్వర్గంలో. అల్లాహ్ మనం దుఆ చేస్తున్నాం, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ స్వర్గంలో ఆయన దీదార్ నసీబ్ చేయగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకోవాలో మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన సృష్టితాలపై మనము ధ్యాస వహించాలి. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు సృష్టితాలు సృష్టించాడో వాటిపై దృష్టి సారించాలి. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, తఫక్కరు ఫి ఆలా ఇల్లాహి వలా తఫక్కరు ఫిల్లాహ్. మీరు అల్లాహ్ యొక్క సృష్టితాలపై ధ్యాస వహించండి, దృష్టి సారించండి, దృష్టి వేయండి. అల్లాహ్ సుబ్హానహు ఏ విధంగా సృష్టిని సృష్టించాడు. అదేవిధంగా సయీద్ బిన్ ముసయ్యబ్ రహ్మతుల్లాహి అంటున్నారు, ఇబాదతుల్లాహి లైస సౌము వస్సలా. ఇబాదతుల్లాహి దయచేసి నిద్రపోకండి సోదరులా, జుమా ప్రసంగం నిద్రపోకండి. ఎందుకంటే మనం ఒక దేవుని ఔన్నత్యం, అల్లాహ్ యొక్క ఔన్నత్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గొప్పతనం అనేది చాలా గొప్పది కాబట్టి, ఆయన మాటలు గొప్పవి కాబట్టి మనం ఇన్షాల్లా దయచేసి నిద్రపోకుండా ప్రసంగాన్ని వినండి ఇన్షాల్లా. సయీద్ బిన్ ముసయ్యబ్ రహ్మతుల్లాహి అలైహి ఏమంటున్నారంటే, ఇబాదతుల్లాహి లైస సౌము వస్సలా. ఆరాధన అంటే కేవలము ఉపవాసం, నమాజు కాదు. వలాకిన్ బితఫక్కరు ఫీ దీనిహి వ తఫక్కరు ఫీ అమ్రిహి. ఆరాధన అంటే మీరు అల్లాహ్ ధర్మం పట్ల దృష్టి సారించడము, అల్లాహ్ ధర్మం పట్ల ఆలోచించడము, అల్లాహ్ యొక్క ఆజ్ఞల పట్ల ఆలోచించడము. దీన్ని ఇబాదత్ అంటారు. చాలామంది ఏమంటారంటే ఇబాదత్ అంటే కేవలం నమాజ్ అనుకుంటారు, ఉపవాసం అనుకుంటారు. వాస్తవం కాదు. ఇబాదత్ అంటే తౌహీద్ అంటే ఏమి, షిర్క్ అంటే ఏమి, ఇస్లాం అంటే ఏమి, సృష్టికర్త ఎవరు, ఇవన్నీ మనిషి గమనించాలి, దీనిపై దృష్టి సారించాలి. అప్పుడు పోయి మనిషి ఇస్లాం ధర్మంపై రాగలుగుతారు. సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులను ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వారిని ఉద్దేశించి అంటున్నాడు. ఏమంటున్నారంటే, ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్ లఆయాతిన్ లిఉలిల్ అల్బాబ్ అల్లదీన యద్కురూనల్లాహ ఖియామన్ వ qu'udan వ అలా జునూబిహిం వ యతఫక్కరూన ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, ఈ భూమి ఆకాశాలు సృష్టించబడ్డాయో వీటిలో జ్ఞానవంతులకు చాలా సూచనలు ఉన్నాయి. వీరేం చేస్తారు? నిలబడుతూ, కూర్చుంటూ, నడుస్తూ, పడుకుంటూ అల్లాహ్ యొక్క స్మరణ చేస్తూ ఉంటారు. అల్లదీన యద్కురూనల్లాహ ఖియామన్ వ qu'udan వ అలా జునూబిహిం వ యతఫక్కరూన ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్. వాళ్ళు ఆ భూమి ఆకాశాల సృష్టిపై దృష్టి సారిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ భూమి ఆకాశ సృష్టి ఎలా జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది అని చెప్పి వారు ఆలోచిస్తూ ఉంటారు. సోదరులారా, అందుకొని చూడండి, మీరు సూరతుల్ ముల్క్ చదివితే దాంట్లో అల్లాహ్ ఏమంటున్నారంటే, అల్లదీ ఖలక సబ్అ సమావాతిన్ తిబాకా మా తరా ఫీ ఖల్కిర్ రహ్మాని మిన్ తఫావుత్ ఫర్జిఇల్ బసర హల్ తరా మిన్ ఫుతూర్ సుమ్మ రజిఇల్ బసర కర్రతైని యన్ఖలిబ్ ఇలైకల్ బసరు ఖాసియన్ వ హువ హసీర్. అల్లాహ్ ఏమంటారు ఆయతలో, ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాలను ఒకదానిపై ఒకటి అల్లాహు అక్బర్ 7 ఆకాశాలు ఇలా సృష్టించాడు. రఫఅ అస్-సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. ఆకాశాలు ఏదైతే నిలబడ్డాయి దానికి ఎటువంటి స్తంభాలు లేవు. సుబ్హానల్లాహ్. అలాంటి సృష్టిని గమనించాలి, అల్లాహ్ ఔన్నత్యం తెలుసుకోవాలి, అల్లాహ్ గొప్పతనం తెలుసుకోవాలంటే అల్లాహ్ సృష్టిపై మనం దృష్టి సారించాలి. అదే అల్లాహ్ అంటున్నారు, వజఅలల్ ఖమర ఫీహిన్న నూరన్ వజఅల షంస సిరాజా.
ఆ ఆకాశంలో చంద్రుడిని తేజస్సుగాను, సూర్యుడిని దీపంగాను నిలబెట్టాము. అల్లాహు అక్బర్. అల్లాహ్ సృష్టి గమనించండి. అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాంతో ప్రశ్నిస్తారు, ఓ ప్రవక్త, ఖురాన్లోని అతి మహోన్నతమైన ఆయతు ఏది? ఖురాన్ గ్రంథంలో అతి మహోన్నతమైన ఆయతు ఏది అడిగినప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటారు, ఆయతుల్ కుర్సీ. సుబ్హానల్లాహ్. ఏది? ఆయతుల్ కుర్సీ. చూడండి, ఈ 7 ఆకాశాలు, ఎంత పెద్ద ఆకాశాలు! 7 ఆకాశాలు అల్లాహ్ యొక్క కుర్సీ ముందర ఏ విధంగా ఉన్నాయి అంటే, దాని ఉపమానం ఎలా ఉందంటే, ఒక విశాలపు మైదానంలో ఒక బంతి పెడితే, ఒక బాల్ పెడితే ఎంతగా ఉంటుంది అంతగా ఈ 7 ఆకాశాల ఉపమానము దేని ముందు? అల్లాహ్ యొక్క కుర్సీ ముందు. సుబ్హానల్లాహ్. దానికంటే అల్లాహ్ కుర్సీ, అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ అంటాం మనము. ఫైన్ తవల్లౌ ఫకుల్ హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు అర్ష్ సింహాసనం అనేది ఎంత గొప్పగా ఉంది. అర్ష్ కూడా ఒక సృష్టి అన్నమాట. అర్ష్ కూడా ఒక సృష్టి. ఇది ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉందంటే, ఏ విధంగా అయితే 7 ఆకాశాలు అల్లాహ్ కుర్సీ ముందర ఒక బాల్ ఉపమానం కలిగి ఉందో, అదేవిధంగా అల్లాహ్ యొక్క కుర్సీ కూడా అల్లాహ్ యొక్క సింహాసనం ముందర ఒక బాల్ ఉపమానం కలిగి ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అల్లాహ్ యొక్క సృష్టి ఎంత గొప్పమైంది. అదేవిధంగా ఆ అర్ష్ సింహాసనాన్ని ఎంతమంది దేవతలు ఎక్కువ ఉన్నారు? 8 మంది దేవతలు. వల్ మలకు అలా అర్జాయిహా వయహ్మిలు అర్ష రబ్బిక ఫౌకహుం యౌమఇదిన్ సమానియా. అల్లాహ్ సుబ్హానహు వ అర్ష్ను 8 మంది దేవతలు మోస్తున్నారు. సుబ్హానల్లాహ్. సోదరులారా, అల్లాహ్ యొక్క అర్ష్ చూడండి, అల్లాహ్ యొక్క సింహాసనం ఎంత గొప్పది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అల్లాహ్ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది. సోదరులారా, అదేవిధంగా దైవదూతల గురించి వస్తుంది. దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంకు 600 రెక్కలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 600 రెక్కలు ఉన్నాయి. అదేవిధంగా దైవదూతలు అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, సాష్టాంగపడుతూ ఎల్ల వేళలా అల్లాహ్ ఆరాధిస్తూనే ఉంటారు. ఒక్క క్షణం కూడా అల్లాహకు అవిధేయత కనబరచరు. యుసబ్బిహూన లహు బిల్లైలి వన్నహారి వహుం లా యస్అమూన్. వారు దైవదూతలు నిద్రపోతారు. చాలా మంది దయచేసి నిద్రపోకండి, దయచేసి వినండి ప్రసంగము. అల్లాహ్ యొక్క దైవదూతలు ఎలా ఆరాధన చేస్తున్నారంటే, వారు ఒక్క క్షణం కూడా అల్లాహకు అవిధేయత కనబరచవుతున్నారు. లా యఅసూన అల్లాహ మా అమరహుం వయఫఅలూన మా యుమరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆదేశం వాళ్ళకి ఇస్తారో ఆ యొక్క ఆదేశంలో వారు శిరస వహిస్తూనే ఉంటారు. ఒక్క క్షణం కూడా అవిధేయత కనబరచరు. అలాంటి దేవతలు యుసబ్బిహూన లహు బిల్లైలి వన్నహార్ వహుం లా యస్అమూన్. వారు రాత్రి వేళల్లో, పగలు వేళల్లో, ఎల్ల వేళలా అల్లాహ్ దగ్గర, అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగం చేస్తూ ఉంటారు. వారు అలసిపోరు. సుబ్హానల్లాహ్. వారు అలసిపోరు. తెలుసా మీకు ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారంటే అల్లాహ్ సృష్టి గురించి, ఆకాశాలలో 4 ఏదో ఈ వేళ్ళు ఉన్నాయో అంత స్థలం కూడా ఖాళీ లేదు. దైవదూతలు సజా చేస్తూ ఉన్నారు. గమనించండి సోదరులారా, అల్లాహ్ సృష్టి గొప్పతనం. ఆకాశాలలో 4 వేల స్థలం కూడా ఖాళీ లేదు. ఆ స్థలమంతా దైవదూతలు సజాలు చేస్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క ఔన్నత్యం గ్రహించాలి మనం. ప్రళయదినాన నరకాన్ని తీసుకొస్తారు ఎవరు? దైవదూతలు. వజీఅ యౌమఇదిన్ బిజహన్నం. అల్లాహుల్ ముస్తఆన్ అలా మా తసిఫూన్. వజీఅ యౌమఇదిన్ బిజహన్నం యౌమఇదిన్ యతజక్కరుల్ ఇన్సాన్. ఆ రోజు మనిషి ఆలోచిస్తూ కూర్చుంటాడు. వఅన్నా లహు జిక్రా. ఏమైంది ఈరోజు మా పరిస్థితి ఏమని చెప్పి దైవదూతలు నరకాన్ని తీసుకొచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నరకానికి 70,000 సంఖ్యలు ఉంటాయి. ఒక్కొక్క సంఖ్యానికి 70,000 దైవదూతలు పట్టుకుంటారు. అప్పుడు నరకం లాక్కు వస్తూ ఉంటే నరకము అరుస్తూ కేకలు వేస్తూ వస్తుంటుంది. అంత పెద్ద నరకము దైవ లాక్కు వస్తుంది. దీన్ని బట్టి గ్రహించవచ్చు అల్లాహ్ సృష్టి ఎంత గొప్పగా ఉంటుంది. గ్రహించాలి. అల్లాహ్ అనేది మనిషి అల్లాహ్ అంటే మనుషులు ఏమంటారు? ఒక ముస్లింల దేవుడు, ఒక సాయిబుల దేవుడు, ముస్లింలు ఆరాధిస్తారని అనుకుంటారు. వాస్తవానికి అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సర్వలోకాల యజమాని. సోదరులారా, అదేవిధంగా మనము దైవదూతల తర్వాత జిన్నాతుల గురించి తెలుసుకుందాం. జిన్నాతుల సృష్టి. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం రాకముందు ఈ జిన్నాతులు ఏం చేశారు తెలుసా? ఆకాశాలకు వెళ్ళేవారు. ఆకాశాలకు వెళ్ళి అక్కడ దైవదూతలు మాట్లాడుకునే మాటలు విని వచ్చి ఎవరికి చెప్తారు? జాదుగారికి చెప్తారు, జ్యోతిష్కుడికి చెప్తారు. జ్యోతిష్కుడు జాదు చేసి అతను 100 మాటలు పలికితే వాటిలో 1 మాట సత్యం ఉంటుంది, 99 మాటలు
అబద్ధాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం వచ్చారో, ప్రపంచంలోకి వచ్చారో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క శైతానులు ఇక ఆకాశాలు పోకుండా ఏం చేశారు తెలుసా? వలకద జయ్యన సమాఅ దునియా బిమసాబిహ వజఅల్నాహ రుజూమన్ లిషయాతీన్ వఅఅతదనా లహుం అజాబ సయీర్. ఎప్పుడైతే ఈ దైవదూతలు గమనించండి, ఈ జిన్నాతులు ఆకాశపు వెళ్తాయో అక్కడ ఈ నక్షత్రాలు వారిపై ఒక ఏ విధంగా అంటే ఈ అగ్ని చూసారా, అగ్ని గుండంలో వాళ్ళని పడుతూ ఉంటాయి. వాళ్ళు అక్కడి మళ్ళీ పారిపోయి వచ్చేస్తారు. జిన్నాతులు ఆకాశం వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళ మాట వెనుక రావడం, ఇదంతా ఒక సృష్టి, జిన్నాతుల సృష్టి. దీనికి అద్భుతం అని అనుకోవాలి సోదరులారా. అదేవిధంగా సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్య చంద్రాల గురించి తెలుసుకున్నాము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల, గ్రహాలు ఇవన్నీ అల్లాహ్ సృష్టి. ఒకసారి ఒక యూద పండితుడు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి వస్తారు. వచ్చి, ఓ ప్రవక్త, మా గ్రంథంలో, ఏ గ్రంథంలో? తౌరాత్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వేలిపై 7 ఆకాశాలను, ఒక వేలిపై 7 భూములను, ఒక వేలుపై సర్వ నీటిని, ఒక వేలిపై సమస్త వృక్షాలను, మరొక వేలుపై సమస్త సృష్టిని తీసుకుని ఉంటాడు. ఇది వాస్తవమేనా అని చెప్పి ఎవరు ప్రశ్నిస్తారు? ఒక యూద పండితుడు వచ్చి ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, చిరునవ్వుతూ అంటున్నారు, వమా ఖదరుల్లాహ హక్క ఖదరి వల్ అర్దు జమీఅన్ ఖబదతుహు యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వియాతుం బియమీనిహి సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ ఏమంటున్నారు సోదరులారా? వమా ఖదరుల్లాహ హక్క ఖదరిహి. మీరు ఏ విధంగా అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని, శక్తి సామర్థ్యాలు గుర్తించాలో ఆ విధంగా గుర్తించండి. వమా ఖదరుల్లాహ హక్క ఖదరిహి వల్ అర్దు జమీఅన్ ఖబదతుహు యౌమల్ ఖియామా. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 భూములను తన గుప్పెట్లో తీసుకుంటాడు. 7 ఆకాశాలను తమ కుడి చేతిలో మలుచుకుంటాడు. సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ ఔన్నత్యం. 7 భూములు చిన్న విషయము. మన జీవించేది ఒక భూమే, ఒక ఖండమే. 7 భూములు ఒక గుప్పెట్లో, 7 ఆకాశాలు కుడి చేతిలో తిప్పుకుంటాడు. సుబ్హానల్లాహ్. ఇది అల్లాహ్ ఔన్నత్యం సోదరులారా, విషయంలో గమనించాలి. అదేవిధంగా సోదరులారా, ఈ అన్ని సృష్టి గమనించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసులకు ఉపమానం ఇస్తున్నాడు. ఏమని ఉపమానం ఇస్తున్నాడు? యా అయ్యుహన్నాస్ దురిబ మసలున్ ఫస్తమిఉ లహు. ఓ మానవులారా, ఒక ఉపమానం నిరూపకాన్ని సోదరులారా, నిరూపకాన్ని దయచేసి, ఓ మానవులారా, మేము మీకు ఒక ఉపమానం ఇస్తాము, మీరు వింటారా? ఫస్తమిఉ లహు. ఇన్నల్లదీన తదఊన మిన్ దూనిల్లాహ్ లా యఖ్లుకు ذుబాబన్ వలా యజ్తమఉ లహు. ఎవరైతే అల్లాహ్ను వదిలి, అల్లాహ్ యొక్క ఆరాధనను వదిలి ఇతరులను ఆరాధిస్తారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు. మనం ఎక్కడికి వెళ్తున్నాము? సృష్టికర్తను వదిలేసి, సృష్టికర్తను ఆరాధించడం వదిలేసి, ఆయన ప్రార్థించడం వదిలేసి, ఆయన పట్ల విశ్వాసం వదిలేసి మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? సృష్టి దగ్గరికి వెళ్తున్నాము. ఏ సృష్టి అయితే ఒక ఈగను కూడా సృష్టించలేదు, సోదరులా. ఇది అల్లాహ్ యొక్క ఔన్నత్యం గ్రహించాలి. అదేవిధంగా సోదరులారా, అల్లాహ్ యొక్క నామాలు, అల్లాహ్ యొక్క గుణాలు ఏదో ఉన్నాయో, ఎటువంటి గొప్పతనాన్ని కలిగి ఉన్నాయంటే, ఎటువంటి ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాయంటే ఒకసారి మనం గ్రహించాలి. ఈ విషయం పట్ల కూడా అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదఊహు బిహా వదరుల్లదీన యల్హిదూన ఫీ అస్మాఇహి సయుజజౌన మా కాను యఅమలూన్. అల్లాహ్కు మంచి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ద్వారా అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్ని పిలవండి. అల్లాహ్ మీ మొరలను వింటాడు. వఖాల రబ్బకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్. ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో, ఎవరైతే నన్ను అర్థిస్తారో వారి దుఆలను స్వీకరిస్తానంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్ యొక్క నామాలతో అల్లాహ్ను వేడుకోవడము. చూడండి, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, అల్లాహ్కు 99 నామాలు ఉన్నాయి. ఇన్నా లిల్లాహి 99 ఇస్మన్ మియతు ఇల్లా వాహిదా మన్ అహ్సాహా దఖలల్ జన్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు 99 నామాలు ఉన్నాయి. ఎవరైతే వాటిని అర్థం చేసుకొని దాన్ని హిఫ్జ్ చేసుకుంటాడో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. సోదరులారా, అల్లాహ్ యొక్క నామాలలో ఒక నామం ఏమిటంటే అల్ అలీం. అలీం అంటే జ్ఞానం కలిగిన వాడు. సోదరులు, ఎటువంటి జ్ఞానం కలిగిన వాడంటే అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు,
وعنده مفاتيح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات ولا يابس ولا رطب في كتاب مبين. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ ఆయత్ ఏమంటారంటే వఇందహు మఫాతిహుల్ గైబ్ లా యఅలముహా ఇల్లా హు. అల్లాహ్ దగ్గర అగోచర జ్ఞానం యొక్క చెవులు తాళాలు ఉన్నాయి. సర్వ అగోచర జ్ఞానము అల్లాహ్ అధీనంలో ఉంది. వయఅలము మా ఫిల్ బర్రి వల్ బహర్, భూమండలంలో సముద్రంలో ఏమి జరుగుతున్నాయి అంతా అల్లాహ్కు తెలుసు. వమా తస్కుతు మీ వరకతిన్ ఇల్లా యఅలముహా, ఒక చెట్టు నుండి ఒక ఆలు రాలుతుంది, దాని జ్ఞానం కూడా అల్లాహ్ దగ్గర ఉంది. వయఅలము మా ఫిల్ వమా తస్కుతు మీ వరకతిన్ ఇల్లా యఅలముహా వలా హబ్బతిన్ ఫీ దులుమాత్, రాత్రి సమయంలో ఒక పండు ఒక గింజ అది ఏ విధంగా ఉంది దాని జ్ఞానం కూడా అల్లాహ్ దగ్గర ఉంది. వలా రత్బిన్ వలా యాబిసిన్ ఫీ కితాబిన్ ముబీన్, ఆ గింజ ఎండిపోతుందో పచ్చగా ఉందో అది అల్లాహ్ జ్ఞానం ఉంది. సహోదరులారా, ఇది అల్లాహ్ జ్ఞానము. సముద్రంలో జరుగుతుంది, భూమిలో ఏం జరుగుతుంది, రాత్రి వేళల్లో ఏం జరుగుతుంది, ఒక చెట్టు నుంచి ఆకు రాలుతూ ఉంది, అది ఎప్పుడు రాలుతుంది, అది ఎప్పుడు ఎండిపోతుంది, దాని జ్ఞానం కూడా అల్లాహ్ అధీనంలో ఉంది. మనం ఏమనుకుంటున్నాము, ఎవరు చూడడం లేదు. అలం యఅలం బి అన్న అల్లాహ యరా, మీరు తెలుసుకోండి అల్లాహ్ చూస్తున్నాడు. మనం చేసే ప్రతి కార్యము, ప్రతి మంచి పని, ప్రతి చెడు పని అల్లాహకు విధేయత కనబరుస్తున్నామా, ఆయనకు అవిధేయత కనబరుస్తున్నామా, పాపకార్యాలు చేస్తున్నామా, మన పుణ్యకార్యాలు చేస్తున్నామా, సర్వం అల్లాహకు తెలుసు. అల్లాహకు గొప్పదనం సోదరు ఉండదు ఇక్కడ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 ఆకాశమైన అర్షం సింహాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అతని జ్ఞానం చూడండి సుబ్హానల్లాహ్. రాత్రి వేళల్లో ఒక గింజ విషయం కూడా అల్లాహ్ జ్ఞానంలో ఉంది. సముద్రంలో ఏం జరుగుతుంది అల్లాహ్ జ్ఞానంలో ఉంది. ఇదంతా మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, అల్లాహ్ ఔన్నత్యం అనేది చాలా గొప్పది సోదరులారా. అదేవిధంగా అల్లాహ్ నామాల్లో ఒక నామం అల్ ఖదీర్. ఖదీర్ అంటే అధికారం కలిగిన వాడు. ఆదం అలైహిస్సలాతు వస్సలాంను అల్లాహ్ సృష్టించాడు తల్లిదండ్రులు లేకుండా. ఈసా అలైహిస్సలాతు వస్సలాంను అల్లాహ్ పుట్టిన జన్మనిచ్చాడు, సృష్టించాడు తండ్రి లేకుండా. సోదరులారా, ఈసా అలైహిస్సలాతు వస్సలాం గురించి అల్లాహ్ ఏమంటున్నాడంటే ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం ఖలకహు మిన్ తురాబిన్ సుమ్మ ఖాల లహు కున్ ఫయకున్. ఈసా అలైహిస్సలాతు వస్సలాం ఉపమానం ఎలాంటిదంటే ఆదం అలైహిస్సలాతు వస్సలాం లాంటిది. ఏ విధంగా అయితే ఆదం అలైహిస్సలాతు వస్సలాంను మట్టితో చేసి అయిపోయాడు, అదేవిధంగా ఈసా అలైహిస్సలాం కూడా తండ్రి లేకుండా జన్మను పొందాడు. అలా అల్లాహ్ యొక్క ప్రతి వస్తువుపై అల్లాహ్ అధికారం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి సహీ ముస్లింలో హదీస్ వస్తుంది, ఒక వ్యక్తి బనీ ఇస్రాయిల్లో ఏం చేశాడంటే చూడండి, చాలా పాపాలు చేశాడు, జీవితాంతం పాపాలు చేశాడు. చివరి అనుకున్నాడు, నేను చనిపోతే అల్లాహ్ నాకు నరకంలో వేస్తాడు, శిక్షిస్తాడు అనుకున్నాడు. తమ యొక్క సంతానాన్ని పిలిపించి ఒక వసియత్ చేశాడు. ఏం వసియత్ చేశాడు, నేను చనిపోయిన తర్వాత మీరు నన్ను కాల్చేసి నా బూడిదను సగం బూడిద సముద్రంలో కలిపేయండి, సగం బూడిద గాలిలో ఎగరవేయండి అని చెప్పి ఒక వసియత్ చేశాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో సంతానము తండ్రి వసియత్కు అనుగుణంగా ఆ యొక్క బాడీని కాల్చేసి సగము ఒకదాన్ని నీటిలో, సగాన్ని గాలిలో ఎగరవేశారు. సోదరులు, సగం బూడిదాను సముద్రంలో, సగం బూడిదాను గాలిలో ఎగరవేశారు. చూడండి సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయదిన అతన్ని నిలబెట్టి ప్రశ్నిస్తాడు, నువ్వు ఎందుకు ఈ విధంగా చేశావు అని ప్రశ్నించినప్పుడు ఆ మనిషి అంటాడు, అల్లాహ్ నేను నీ యొక్క శిక్షకు భయపడి, నీ యొక్క నరకానికి భయపడి. కాబట్టి మనిషి ఎలా చనిపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి లేపే అధికారం కలిగి ఉన్నాడు. సోదరులు, ఈ యొక్క సంగమం గమనించిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి వస్తువు అధికారం కలిగి ఉన్నాడు. చివరి విషయం చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. విషయం ఏమిటంటే బనీ ఇస్రాయిల్లో జరిగిన ఒక సంఘటన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణామయుడు. నబ్బి ఇబాది అన్నీ అనల్ గఫూరుర్ రహీమ్ వ అన్న అజాబి హువల్ అజాబుల్ అలీమ్. ఉన్న దాసులారా, నేను కరుణామయుడిని, నేను క్షమించేవాడిని, కానీ దానికంటే ఎక్కువ కూడా శిక్షించేవాడిని. కాబట్టి విశ్వాసం అనేది కేవలం అల్లాహ్ కారుణ్యంపై నిలబడికూడకూడదు.
విశ్వాసం అనేది అల్లాహ్తో భయపడుతూ అల్లాహ్ కార్యం పట్ల ఆశ చెందుతూ జీవితం గడపాలి. అర్థం సోదరులారా, అల్లాహకు అవిధేయత కనబరచకుండా అల్లాహకు అవిధేయతకు భయపడుతూ అల్లాహకు విధేయత కనబరుస్తూ అల్లాహకు ఆశను కలిగి అల్లాహ్ కార్యం పట్ల ఆశ కలుగుతూ జీవితం గడపాలి. దీన్నే ఈమాన్ విశ్వాసం అంటారు. సోదరులారా, బనీ ఇస్రాయిల్లో మనందరూ ఈ వాక్యం విని ఉంటాము. 3 వ్యక్తుల వాక్యం. 3 వ్యక్తులు ఏం చేశారంటే, మనము ఈ యొక్క వాక్యం విన్నాము. ఒక పర్వతం గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకు అన్ని అకస్మాత్తుగా తుఫాన్ పడుతుంది. 3 దాంట్లో వెళ్ళిపోతారు. వారు ఏం చేశారంటే మాట్లాడుకొని మషూరా చేసుకొని ఈ యొక్క సమస్యలు ఎలా బయటపడాలి అనే విషయంలో మషూరా చేసుకుంటే వారు ఏం సమాధానం ఇస్తారంటే, మీరు జీవితంలో ఏదో పుణ్యకార్యం చేస్తుంటారు, ఆ పుణ్యకార్యాన్ని అల్లాహ్ సమక్షంలో పెట్టండి, అతను అల్లాహ్ స్వీకరిస్తాడు, ఈ యొక్క సమస్య నుండి బయటికి వెళ్ళిపోవచ్చు చెప్పి వారు మషూరా చేసుకుంటారు. 3 మషూరాలకి నేను ప్రస్తావించాను. ఒకరి మషూరా ప్రస్తావిస్తాను. ఆ ఒకరి మషూరా ఏమిటంటే, ఒక మనిషికి అతని బాబాయి కూతురు ఉండింది. ఆ యొక్క స్త్రీ పట్ల ఇతను ఒక చెడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అంటే అతను ఆ స్త్రీ పట్ల వ్యభిచారం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆ స్త్రీ వచ్చి అల్లాహకు భయపడుతూ జీవితం గడిపేది. ఒకానొక సమయం అలా వచ్చింది. ఆ స్త్రీకి కొంచెం ఉపాధి డబ్బులకు అవసరము పడింది. అతని దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసిందంటే అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టాడు? నీకు డబ్బు ఇవ్వాలి అంటే నువ్వు నాతో వ్యభిచారం చేయాలి అని కండిషన్ పెట్టాడు. ఆ స్త్రీ ఎటువంటి దారి లేక అతని కండిషన్ ఒప్పుకుంటుంది. సోదరులారా, ఎప్పుడైతే వీరు ఒక రూమ్లో ఒక గదిలో ప్రవేశిస్తారో ఆ చెడు కార్యానికి పాల్పడే ముందు ఆ స్త్రీ అతనితో ఒక మాట అంటుంది. ఏముంటుంది? యా అబ్దల్లా ఇత్తకిల్లా, ఓ అల్లా దాసుడా, అల్లాహ్తో భయపడు. ఇది చెడు కార్యం, నీ హక్కు కాదు. ఇది చెడు కార్యం. వ్యభిచారం అనేది వలా తక్రబు జినా, మీరు జినా యొక్క దరిద్రములు వెలకాకండి. ఇన్నహు కాన ఫాహిషత వసా సబీలా, ఇది వచ్చి ఒక చెడు మార్గం తప్ప మరేమి కాదు. ఆ స్త్రీ అంటుంది ఆ దాసునితో, యా అబ్దల్లా ఇత్తకిల్లా, అల్లా దాసుడా, ఈ వ్యభిచారం గురించి, ఈ చెడు కార్యం గురించి అల్లాహకు భయపడు. ఆ సమయంలో ఆ వ్యక్తి అదే స్థితిలో ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? అతనికి అల్లాహకి శిక్ష పట్ల భయం వేసింది. అల్లాహ్ కరుణించేవాడు, దానితో పాటు శిక్షించేవాడు కూడా. వఅలము అన్నల్లాహ షదీదుల్ ఇఖాబ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయంకరంగా శిక్షించేవాడు సోదరులారా. కాబట్టి ఈ సమస్త కొన్ని విషయాలు ముందు పెట్టాను. చివరిగా ఒక మాట చూడండి. యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాంను జులైకా చెడు కార్యానికి ఆహ్వానించినప్పుడు యూసుఫ్ ఏం చెప్తారు? మఆదల్లా, అల్లాహ్కి శరణు కోరుతున్నాను. ఇన్న రబ్బీ అహ్సన మస్వాయ్, నా ప్రభువు నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఇన్నహు లా యుఫ్లిహు జాలిమూన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుర్మార్గులకు సాఫల్యాన్ని ఇవ్వడు. యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం ఎందుకు ఆ చెడు కార్యానికి ఒప్పుకోలేదు? ఎందుకంటే ఆయన హృదయంలో, ఆయన జీవితంలో అల్లాహ్కి ఔన్నత్యం ఉండేది. అల్లాహ్ పట్ల దైవభీతి, అల్లాహ్ గొప్పతనం గురించి ఆలోచించారు. కాబట్టి ఆయనకు చెడు కార్యానికి ఒప్పుకోలేదు. చూడండి, జైనుల్ ఆబిదీన్ బిన్ హుసైన్ బిన్ అలీ రదియల్లాహు అన్హు నమాజ్ కోసం వజూ చేసేవారు. వజూ చేసేటప్పుడు అతని ముఖ కవలికలు మారిపోయాయి. ఎప్పుడైతే సహచరులు ప్రశ్నించారో, ఓ జైనుల్ ఆబిదీన్, వజూ సమయంలో మీ యొక్క ముఖ కవలికలు ఎందుకు మారిపోతున్నాయి అని అడిగినప్పుడు జైనుల్ ఆబిదీన్ బిన్ హుసైన్ బిన్ అలీ రదియల్లాహు అంటున్నారు, మీకు తెలుసా, ఈ వజూ తర్వాత నేను నమాజ్ కోసం నిలబడడానికి ఎవరి ముందు వెళ్తున్నాను? సర్వలోకాలకు సృష్టిని అల్లాహ్ దగ్గర ముందు నిలబడడానికి వెళ్తున్నాను. అతని యొక్క ఔన్నత్యం, అల్లాహ్ గొప్పతనం అనేది నాకు హృదయంలో దైవభీతిని కలుగజేసింది. తత్కారణంగా నా ముఖ కవలికలు మారిపోతున్నాయని చెప్పి జైనుల్ ఆబిదీన్ బిన్ హుసైన్ బిన్ అలీ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. కాబట్టి సర్వలోకాల సృష్టికర్త ఎవరు అంటే ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యం తెలుసుకొని మనం జీవితం గడిపితే మనిషి పాప కార్యాలకు, చెడు కార్యాలకు, అల్లాహకు అవిధేయత కనపరిచే విషయంలో, ఆయన ప్రవక్తకు అవిధేయత కనపరిచే విషయంలో మనిషి దూరంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా ఎవరి జీవితంలో దైవభీతి లేదో, అల్లాహకు ఔన్నత్యం లేదో వారు చాలా సులువుగా పాప కార్యాలకు ఒడిగట్టే అవకాశం ఇస్తున్నారు. అల్లాహ్ దుఆ చేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్నట్టు విషయాలకు ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో, మన హృదయాలలో అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కలిగి, ఆయనకు గొప్పతనం పట్ల విశ్వాసం కలిగి ఉండే జీవితం గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే నాకు అనుగ్రహాన్ని ఇచ్చాడో, ఇస్లాం యొక్క అనుగ్రహము, విశ్వాసం యొక్క అనుగ్రహము, వాటిపై స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణాన్ని ప్రసాదిస్తే విశ్వాసంపై, ఇస్లాంపై మరణాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా కర్మలు చేస్తున్నామో ఈ కర్మలలో చిత్తశుద్ధిని ప్రసాదించుగాక. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. أقول قولي هذا وأستغفر لي ولكم من كل ذنب وأستغفره إنه هو الغفور الرحيم.